హలో ఎవ్రీవన్. ఆమ్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పెహల్గామ్ పహల్గామ్ టెర్రర్ అటాక్ గురించి. ఆఫ్ కోర్స్ చెప్పేదానికే చాలా బాధగా ఉంది ఈ ఇన్సిడెంట్. సో ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. సో స్టా ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. ఆల్మోస్ట్ 26 పీపుల్ చనిపోయారు. 26 పీపుల్, ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. ఆఫ్టర్ మనకి ముంబైలో జరిగిన తాజ్ తర్వాత ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం వచ్చేసి ఆఫ్టర్ దట్ ఇదే ఇంకా ఇన్సిడెంట్. సో ఇట్స్ వెరీ సాడ్ అండ్ హోల్ ఇండియా ఇస్ బిహైండ్ ది విక్టమ్స్. సో ఎవ్రీబడి థాట్స్ వాళ్ళ వెనకాల ఉన్నాయి, బట్ స్టిల్ లాస్ ఈజ్ ఎ లాస్. సో వాళ్ళ ఫ్యామిలీస్ దాని నుంచి తొందరగా బయటకు వచ్చి వాళ్ళు నార్మల్ అయిన లైఫ్ లీడ్ చేయాలనేది మన ఛానల్ తరపు నుంచి, అట్లాగే ఇవి చూస్తున్న అందరూ తరపు నుంచి నేను కోరుకుంటున్నా. మీరు కూడా అదే కోరుకుంటున్నారని ఆశిస్తున్నా. సో సో ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందంటే, సో టూరిస్టులు ఉండే ప్లేస్ అది, సో పెహల్గాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మూవీస్ కూడా తీసున్నారు. ఐ మీన్ లైక్, అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఎంటర్టైన్మెంట్ అనేది కాదు, సో రిఫరెన్స్ పాయింట్ ఉంటుందని. సో మనకి రీసెంట్గా వచ్చిన ఖుషి మూవీ, విజయ్ దేవరకొండ అది కానీ, లేదా చాలా హిందీ మూవీస్ తీస్తున్నారు. హిందీ అండ్ తమిళ్ మూవీస్, బైజరంగి భాయిజాన్, జబ్ తక్ హై జాన్, షారుఖ్ ఖాన్ గారి మూవీ, తర్వాత చాలా మూవీస్ తీస్తున్నారు. సో ఇది ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నియర్ బై బైసారన్ వ్యాలీ. సో బైసారన్ వ్యాలీ పెహల్గాం. సో బైసారన్ వ్యాలీలో యూజువల్గా దీన్ని లిటిల్ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. సో అందుకని చాలా టూరిస్టులు ఎక్కువ మంది పోతూ ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ బైసారన్ వ్యాలీ థిక్ ఫారెస్ట్ ఉందంట. సో మోస్ట్ ప్రాబ్లీ టెర్రరిస్ట్ అనేది అక్కడ నుండి వచ్చినారని చెప్పేసి మనకి ఆర్టికల్స్లో కానీ దీని గురించి కానీ ఉండదు. సో వీళ్ళు ఎట్లా వచ్చినారంటే యాక్చువల్లీ 4 to 6 పీపుల్ అని చెప్తున్నారు. సో దే కేమ్ ఇన్ ఆర్మీ డ్రెస్లో వచ్చినారంట. సో యూజువల్గా మనం ఎవరినైనా ఆర్మీ డ్రెస్లో చూస్తే ఏమనుకుంటాము, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇండియన్ ఆర్మీ పీపుల్ అండ్ వీ ఫీల్ మోర్ సెక్యూర్ వాళ్ళు ఉన్నప్పుడు. సో అందరూ అట్లానే అనుకున్నారు. సడన్గా వచ్చి ఇంకా కాల్చడం స్టార్ట్ చేసి, ఇంకా ఇన్హ్యూమన్ యాక్టివిటీ ఏంటంటే దే చెక్ ఫర్ ద రిలీజియన్. సో మనం యూజువల్గా ఏదైనా టెర్రర్ యాక్ట్ జరిగితే బాంబు పెట్టడము లేదా ఏదైనా జరిగితే విస్ ఇస్ అన్ఫార్చునేట్, బట్ వీళ్ళు వచ్చేసి లిటరల్గా వాళ్ళు హిందూసా కాదా అనేది చెక్ చేసి ఇన్సిడెంట్ని చేయడం జరిగింది. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సో సో రిలీజ్ అడిగి ఇంకా చాలా దగ్గరలో మనం చూసాము, వాళ్ళ క్లోత్స్ తీసేసి వాళ్ళ హిందూసా కాదా లేదా ముస్లిమ్స్ అని చెక్ చేసి, కొన్ని దగ్గరలో అయితే ఏమైనా ఆ, ఖురాన్ నుంచి ఏమైనా ఖురాన్ నుంచి ఏదైనా రీసైట్ చేయమని చెప్పడం, ఇట్లా అన్నీ జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. హోల్ ఇండియా ఈజ్ బిహైండ్ దెమ్. సో యాక్చువల్గా అయితే టోటలీ 28 మెంబర్స్ అనమాట. ఇందులో ఇద్దరు ఫారినర్స్ ఉన్నారు, నేపాల్ ఆర్ సమ్ అదర్ కంట్రీ, దే ఆర్ దేర్. అండ్ వాళ్ళే కాకుండా 20 మెంబర్స్ హ్యాస్ ఇంజ్యూర్డ్, 20 మెంబర్స్ హ్యాస్ ఇంజ్యూర్డ్ అండ్ 26 పీపుల్ ఫ్రమ్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా హ్యాస్ బీన్ డైడ్. అండ్ సో దీని వెనకాల ఏముందంటే లక్షరే తాలిబా, లక్షరే తైబా అనే వాట్ ఈస్ దట్ అనే లక్షరే తైబా అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉందని చెప్తున్నారు. సో వాళ్ళ తరపు నుండి ఇప్పుడు చేసిన యాక్ట్ వచ్చేసి రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక ఉగ్రవాద సంస్థ చేసినారు. సో సో 2000, సో ఈ ఇన్సిడెంట్కి వాళ్ళు ఏం రీజన్ చెప్తున్నారంటే ఇట్స్ వెరీ ఇన్హ్యూమన్, బట్ వాళ్ళ సైడ్ స్టోరీ ఏంటంటే, సో వన్స్ కాశ్మీర్ 2019లో యూనిటరీ టెరిటరీగా మార్చినాక, సో మెనీ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ టు కాశ్మీర్. సో విచ్ వీ డోంట్ లైక్. కాశ్మీర్ ఇస్ లైక్ ఓన్లీ ఫర్ సర్టెన్ రిలీజియన్ ఆర్ సర్టెన్ అనేది వాళ్ళు వాళ్ళ తరపున స్టోరీ. బట్ ఎనీథింగ్, బట్ ఇవేవి ఏమైనా లైక్ ఇట్స్ నాట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఏమి ఇట్లా చేయరు. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ ఆ ఇన్సిడెంట్ అయిపోయినాక అగైన్ దే వెంట ఇన్ టు ఫారెస్ట్కి వెళ్ళిపోయినారు. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన మోదీ గారు వచ్చేసి, ఆబ్వియస్లీ మీరందరూ చూస్తుంటారు, మోదీ గారు మనకి ట్వీట్ చేసింది. సో
ఆయన సౌదీ అరేబియాలో ఉన్నారు. సో, అది ట్రిప్ ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అవ్వాల్సింది. వాళ్ళు కొంచెం అక్కడే షార్ట్ చేసుకొని వచ్చేసారు. సో, మోదీ చెప్పింది తెలుగు ట్రాన్స్‌లేషన్‌లో అయితే దీని వెనకాల ఉన్నది ఎంతమంది అయినా గానీ అందరిని జస్టిస్ ముందుకు తీసుకొస్తాం. ఇలాంటి ఈవిల్ ఎజెండా అసలు గెలవడానికి ఇండియా ఎప్పుడు ఒప్పుకోదు. అని చెప్పినారు. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా మమ్మల్ని స్ట్రాంగ్ చేస్తాయి తప్ప మమ్ అవి ఇలాంటి దానికి మేము ఇంకా స్ట్రాంగ్‌గా ఖండిస్తామని చెప్పేసి ఇదైనారు. సో, రీసెంట్‌గా మనం చూస్తున్నాము. కొన్ని వాటర్ సప్లైస్ అవన్నీ ఆపేసినారు ఇండస్ రివర్ నుంచి అని చెప్పేసి చూస్తున్నాము. సో, ఇన్సిడెంట్ అవ్వంగానే హోమ్ మినిస్టర్ గారు కూడా అమిత్ షా అక్కడికి వెళ్ళి అందరితో మాట్లాడి ఆహ్, ఆ ఇన్సిడెంట్ అక్కడుండే జనాల్ని కొంచెం నార్మల్ స్టేట్‌కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో, మనకి ఇంటర్నెట్‌లో చాలా ఇంకా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూస్తే ఇంకా ఇంకా చాలా బాధగా ఉంది. సో, అసలు ఫస్ట్ మనమందరం హ్యూమన్ బీయింగ్స్. సో, హ్యూమన్ బీయింగ్స్ తర్వాత వి హావ్ క్రియేటెడ్ బోర్డర్స్ ఫర్ ఈచ్ కంట్రీ. అది కంట్రీ. దాని తర్వాతే మీకు రిలీజియన్, క్యాస్ట్ ఇవన్నీ రావాలి గానీ, ఫస్ట్ వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అది అందరూ బిలీవ్ చేస్తే బాగుంటది. సో, వేరెవర్ యూ ఆర్, వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సేమ్ అనేది ఎజెండా అయ్యుండాలి. సో, కంట్రీ ఈజ్ ప్రైమరీ ఆస్పెక్ట్. సో, విచెవర్ కంట్రీ యూ ఆర్ బోర్న్, ఇట్ షుడ్ బి యువర్ ప్రైమరీ ఆస్పెక్ట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో, అందరూ అదే రకంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆఫ్‌కోర్స్ అందరూ అదే ఉన్నారు. బట్ ఎక్కడో ఉన్న ఒక మేబీ 1%, 2% పీపుల్ వచ్చేసి వాళ్ళ ఐడియాలజీ లేదా వాళ్ళు కొంచెం వాళ్ళ ఐడియాలజీ లేదా వాళ్ళు ఇన్‌హ్యూమన్ అవ్వడం వల్ల మనం ఇలాంటి సిట్యుయేషన్స్ ఎక్కువ చూస్తున్నాము. సో, దీన్ని మనకి రష్యా ప్రెసిడెంట్ పుటిన్ గారు, ఇంకా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు తీవ్రంగా ఖండించినారు. సో, ఇలాంటి ఉగ్రవాదుల్ని వెంటనే వాళ్ళనెవరినో ఐడెంటిఫై చేసి, వాళ్ళకి సరైన ఈ ఫ్యామిలీస్‌కి సరైన జస్టిస్ ఇవ్వాలని జెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి మనల్ని సెపరేట్ చేయడానికి ఒక ఎజెండా అయి కూడా అయ్యుండొచ్చు. సో, మనమందరిని ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ లాగా చూడాలి. దాని తర్వాతే క్యాస్ట్, రిలీజియన్, లాంగ్వేజ్ ఇవన్నీ రావాలి. సో, చాలా బాధతో ఈ వీడియో మాట్లాడడం జరిగింది. ఆఫ్‌కోర్స్ ఇది అసలెవరు యాక్సెప్టెన్స్ చేయకూడదు. సో, ఇది అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మన మధ్య మెయిన్ ఇండియన్స్ మధ్య ఏమి కాన్‌ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయకుండా ఉండాలి. దట్ ఈస్ ది ప్రైమరీ థింగ్ వి గివ్ బ్యాక్ టు టెర్రరిస్ట్. సో, వాళ్ళ ఎజెండా ఏందంటే ఇలాంటి ఇన్సిడెంట్ చేస్తే వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని ఇంకా ప్రాబ్లమ్ ఎక్కువ క్రియేట్ అయితది అనేది వాళ్ళ థాట్. ఆ థాట్‌ని మనం ఫస్ట్ బ్రేక్ చేసి, మీ చుట్టుపక్కల ఎవరైనా డిఫరెంట్ రిలీజియస్ ఉన్నా గానీ, వాళ్ళకి ఇన్సిడెంట్‌కి ఏం సంబంధం లేకుండా, లేదు వాళ్ళు ఆ రిలీజియన్‌కి సంబంధించినోళ్ళని జెప్పేసి, వాళ్ళ మీద మనం కక్ష సాధింపు లేదా వాళ్ళనేదో ఒక మాట అనడం అలాంటివేమీ చేయకుండా, సో వాళ్ళకి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మన చుట్టూ ఉండే వాళ్ళకి అంటిల్ అన్‌లెస్ వి నో దే ఆర్ నాట్ ద కల్ప్రిట్స్. ఇఫ్ దే ఆర్ ద కల్ప్రిట్స్ దెన్ వి షుడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్ ఆర్ హైర్ అథారిటీ. అదర్‌వైజ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సేమ్. సో, వాళ్ళు ఇంకొకటేందంటే కాశ్మీర్ ఎకానమీని కూడా ఇది బాగా దెబ్బతీసే ఇదుంది. ఆల్‌మోస్ట్ 2000 సో, 2024లో 2.5 మిలియన్ పీపుల్ కశ్మీర్‌కెళ్లారు టూరిజం కోసం. సో, ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇప్పుడు అందరూ ఆల్రెడీ ఉన్న టూరిస్టులు వెంటనే బ్యాక్‌కొచ్చేస్తున్నారు. సో, ఇది కూడా ఒక ఉగ్రవాదుల ఒక మెయిన్ ఎజెండా. సో, ఎకానమీ బ్యాక్ అయితే పీపుల్ పూర్‌గా ఉంటారు. పూర్ ఉన్నప్పుడు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేది చాలా ఈజీ. సో, పూర్ ఉన్నప్పుడు మనకి ఎడ్యుకేషన్ దొరకదు. మెడికల్ ఫెసిలిటీస్ దొరకవు. సో, ఇలాంటి వాళ్ళని ఆహ్, బ్రెయిన్ వాష్ చేయడం చాలా ఈజీ. సో, ఈ ఇన్సిడెంట్‌ని ఒక్కదాన్ని పెట్టుకొని మనము ఇంకా టూరిజంకే పోకూడదు, కాశ్మీర్‌కే పోకూడదు అనే ఒక మెంటాలిటీ నుండి బయటకొచ్చి వి ఆర్ ఆల్ ఇండియా. సో, ఇండియాలో ఏ పార్ట్ అయినా గాని మనం ఈక్వల్‌గా సపోర్ట్ చేయాలి. సో, ఈ ఇన్సిడెంట్ పెట్టుకొని టూరిజంని క్యాన్సిల్ చేసుకోకుండా, సో, అలానే జమ్మూ కాశ్మీర్ పోకుండా ఉండకూడదనేది నా పర్సనల్ ఒపీనియన్. సో, మనం ఎక్కువ పీపుల్ అక్కడికెళ్తే ఆ ఎకానమీ ఇంకా బాగా అయితది అక్కడ. సో, ఇదనేది ఫైనల్‌గా. సో, ఎనీవే చాలా హెవీ హార్ట్‌తో ఈ వీడియో క్లోజ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఆల్. టే అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా
ఉండి వాళ్ళకి ఇన్సిడెంట్ గురించి ఫుల్‌గా డీటెయిల్స్ తెలీదంటే ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ వాళ్ళకి ఇన్సిడెంట్ గురించి మీరు చెప్పండి. ఇలాంటి ఇన్సిడెంట్లు మనం అందరం మాట్లాడాలి. అప్పుడే జనాలకి అసలు ఎట్లా సిట్యుయేషన్ బయటుందనేది తెలుస్తది. సో, థాంక్ యూ ఆల్. టేక్ కేర్.